హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త స్నాక్ ఐటెంతో వచ్చిందండి. అదేనండి వెజ్ రోల్స్ని. ఈ వెజ్ రోల్స్ అనేది ఫుల్గా ఎలా చేశానండి ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే లింక్ ఇస్తానండి, ఓపెన్ చేసి చూడండి. అలాగే మనం వెజ్ రోల్స్ తయారు చేసుకుంటే షీట్స్ అయితే మనకి ఇవి ఇన్స్టెంట్ షీట్స్ అండి. వీటిని మనం డిమార్ట్, సూపర్ మార్కెట్ అలాంటి వీటిల్లో అయితే మనకి ఇవి దొరుకుతాయండి. ఈ షీట్స్ తెచ్చుకుంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చక్కగా వెజ్ రోల్స్ అనేది చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ వెజ్ రోల్స్ అన్నవి మనకి ఎవరి టేస్ట్ని బట్టి అలాగే నాన్ వెజ్ చేసుకోవచ్చు, వెజ్ చేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్ పొడితో కూడా చేసుకోవచ్చు అండి. లోపల స్టఫింగ్ అన్నది మనం తినే టేస్ట్ని బట్టి మార్చుకుంటూ చేసుకోవచ్చు. ఈ కర్రీ తయారు చేసుకున్న తర్వాత అయితే ఇలాగ షీట్స్లో పెట్టుకొని రోల్స్లో చుట్టుకొని చక్కగా మనం దాన్ని చూడండి చక్కగా మైదాతోనే ఇలాగ మళ్ళీ దాన్ని మనకి అతుక్కోవడానికి ఇలా చేసి సైడ్లో రాసుకుంటే రోల్స్ అనేది విడిపోకుండా ఉంటాయండి. చక్కగా ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. చూడండి ఇవి మన ఇంట్లోనే చేసుకుంటే మంచి ఆయిల్లో చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది. సమ్మర్లో పిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి ఏవో స్నాక్ ఐటమ్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏవోటి మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. బయట ఆయిల్స్లో మంచిగా ఉండవండి. అదే ఆయిల్లో పదే పదే వేయించుతూ ఉంటారు కదా, హెల్త్కి అంత మంచిది కాదు. అదే మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మార్చుతాం కాబట్టి చక్కగా మంచిగా ఉంటాయి. ఆయిల్స్ అన్నది ఇటుగా ఉంటే చూడండి, ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా వేసుకొని మంచిగా తిప్పుకుంటూ అటు ఇటు మంచిగా వేయించుకొని తీసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవడం అండి. అంతేనండి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.